హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి చిక్కుళ్ళు అండి. మనందరికీ తెలుసు. వీటితో ఇప్పుడు మనం న్యాచురల్గా సింపుల్గా కర్రీ తయారు చేసుకుందాం అండి. ఉప్పుతో పసుపుతో బాయిల్ చేసామండి పీసెస్ని, చిక్కుడుకాయ పీసెస్ని. ఇక పాత్రలో పెద్దలిపాయి, ఓ పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ ఫ్రై చేస్తున్నామండి. ఇక కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఏ విధమైన మసాలాలు లేని కర్రీ అండి ఇది. టమాటా పీసెస్ అండి, పెద్దగా లావుగా కట్ చేసుకొని టమాటా పీసెస్ని అందులో యాడ్ చేసామండి. చిన్ని టమాటాలు కావటం వల్ల 2 భాగాలు 4 భాగాలుగా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసామండి. టమాటాలు చక్కగా పేస్ట్ లాగా, మరీ ఎక్కువ పేస్ట్ కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా ఫ్రై చేసుకున్నామండి. ఇందులో మనం మన టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఉప్పు, కొద్దిగా పసుపు. చిక్కుళ్ళల్లో కొద్దిగా సాల్ట్ ఉంది కాబట్టి ఏదో కొద్దిగా హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి. కొద్దిగా పసుపు అండి. అన్నీ ఈ విధంగా చక్కగా మిక్స్ చేద్దామండి ఫ్రైతో. రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. అన్నీ మిక్స్ చేసేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుళ్ళని అందులో యాడ్ చేసామండి. ఇక ఏ విధమైన మసాలాలు కానీ వాటర్ కానీ లేకుండా ఈ విధంగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా తయారు చేసామండి. చూస్తున్నారు కదా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.